వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ, నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ తర్వాత వచ్చే నోటిఫికేషన్‌లో భాగంగా టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2025 నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి షెడ్యూల్ ఎలా ఉంటుంది, అలాగే పరీక్షకి అర్హత మార్కులు ఎన్ని ఉంటాయి, ఎవరెవరు ఈ పరీక్ష రాయొచ్చనే విషయాల్ని ఈ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం తెలియజేసింది. ఆ వివరాలని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం. ముందుగా ఈ షెడ్యూల్ పరిశీలిస్తే 2025 డిసెంబర్ 10న టెట్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి రిజల్ట్ జనవరి 19న అనౌన్స్ చేస్తారు. అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతాయి. వీటికి సంబంధించినటువంటి సిలబస్సు, అలాగే అభ్యర్థుల సూచనలు, విధి విధానాలన్నీ కూడా tet2dsc.ap.cfss.in వెబ్సైట్లో ఉంచామని టెట్ కన్వీనర్ ప్రకటించారు. ఇంకా ఏమైనా సందేహాలుంటే 8121947387, సెకండ్ నెంబరు 8125046397, మరొక నెంబరు 7995649286. ఈ నెంబర్లో సంప్రదిస్తే మీకు ఏదైనా సందేహాలు, వాటికి సంబంధించినటువంటి వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు చూస్తే అక్టోబర్ 24, 2025 నుంచి నవంబర్ 23, 2025 వరకు ఈ టెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ని స్వీకరిస్తారు. అలాగే ఆన్లైన్లో మాక్ టెస్టులు 25/11/2025 నుంచి స్టార్ట్ అవుతాయి. మాక్ టెస్ట్ అంటే మనం ఎగ్జామ్ రాసే ప్యాటర్న్, ఆ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, క్వశ్చనైర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం ఒక మోడల్ టెస్ట్లు అనేది ఆన్లైన్లో ఉంటాయి. వాటిని మనం ప్రాక్టీస్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఇక హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి 3/12/2025 నుంచి అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్స్ ఆన్లైన్ సిబిటి ఎగ్జామ్స్ 10/12/2025 నుంచి సెషన్స్ వారీగా జరుగుతాయి. సెషన్ 1 ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సెషన్ 2 మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. అయితే ఎన్ని బ్యాచెస్ ఉంటాయి, ఎన్ని సెషన్స్ ఉంటాయి అనేది అప్లికేషన్స్ వచ్చిన దాన్ని బట్టి ఆ సెషన్స్ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. వాటిలో కూడా ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్స్, అలాగే మిగతా వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ వచ్చినటువంటి వాటిని సెషన్ వారీగా డివైడ్ చేసి ఈ హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ అయిన తర్వాత కీ 2/1/2026న రిలీజ్ చేస్తారు. ఈ కీ పైన అభ్యంతరాలు ఏమైనా ఉంటే 9/1/2026 వరకు తెలియజేయవచ్చు. ఫైనల్కి 13/1/2026న అనౌన్స్ చేస్తారు. ఈ రిజల్ట్ టెట్ ర్యాంక్స్ని 19/1/2026న తెలియజేస్తారు. ఇది ప్రస్తుతానికి ఇచ్చినటువంటి షెడ్యూలు. అలాగే ఈ టెట్ రాయడానికి ఎవరెవరు అర్హులు, అలాగే ఎవరు రాయాలనేది కూడా క్లియర్గా దీంట్లో మెన్షన్ చేశారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది. దీంట్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ ప్రకారం ఉపాధ్యాయులకు కూడా టెట్ తప్పనిసరి. అంటే ఇప్పటికి ఆల్రెడీ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా టెట్ రాయని వాళ్ళు ఇప్పుడు టెట్ తప్పనిసరిగా హాజరవ్వాల్సిందే. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు సైతం కన్ఫర్మ్ చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా ఈ టెట్ని ఉపాధ్యాయులు కూడా రాయాలనేది నోటిఫికేషన్లో పేర్కొంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ, అలాగే అన్ని మేనేజ్మెంట్ పాఠశాలలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధిస్తున్న టీచర్స్ తప్పనిసరిగా టెట్ రాసి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది అంటే 2025 సెప్టెంబర్ 1వ తేదీ నాటికి 5 ఏళ్ల లోపు సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇంకో 5 ఇయర్స్లో రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు మాత్రం టెట్ రాయాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చారు. అలాగే ఈ మార్గదర్శకాలు ఒకసారి పరిశీలిస్తే టెట్లో ప్రతి ఒక్కరు ఉత్తీర్ణ కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే ఇప్పుడు గత టెట్లో పేపర్ 3Aకు సంబంధించి డిగ్రీలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 40%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు 40% మార్కులతో అవకాశం కల్పించగా ఈసారి దాన్ని పర్సంటేజ్, క్వాలిఫై మార్క్స్ పర్సంటేజ్ అనేది పెంచారు. ఓసీ అభ్యర్థులు 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు 45% తప్పనిసరిగా ఈ డిగ్రీలో పర్సంటేజ్ కలిగి ఉండాలట. అలాగే 150 మార్కులకు ఈ పేపర్ ఉంటుంది, టెట్ పేపరు. దీంట్లో ఎస్జిటి పోస్టులకు సంబంధించి పేపర్ 1A పేపర్ ఉంటుంది. దీంట్లో ఎస్జిటి ప్రత్యేక టీచర్ పోస్టులకు అయితే పేపర్ 2B రాయాల్సి ఉంటుంది. 2011 తర్వాత ఈ టెట్ పాస్ అయిన వారికి అర్హత పరీక్షలో ఓసీలకు 50%,
ఎస్సీ ఎస్టీ బీసీ హ్యాండిక్యాప్డ్కు 40% మార్కులు ఉండాలని నిర్ణయించారు. అలాగే 2011కు ముందు డిగ్రీ పాస్ అయినటువంటి అంటే ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ అయిన అభ్యర్థులకు ఓసీలకైతే అర్హత పరీక్షలో 40%, ఎస్సీ ఎస్టీ బీసీ హ్యాండిక్యాప్ పర్సన్స్ అయితే 40% మార్కులు ఉంటే సరిపోతుంది అనేది కూడా తెలియజేశారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పేపర్ 2A, అలాగే స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ టీచర్స్ పోస్టులకు పేపర్ 2B ఈ పేపర్స్ రాయాల్సి ఉంటుంది. వీటికి కూడా 2011 తర్వాత అయితే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు డిగ్రీలో 50%, ఎస్సీ ఎస్టీ బీసీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు 40% మార్క్స్ మినిమం మార్క్స్ అనేది కలిగి ఉండాలి. ఇక 3 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ బీఈడీ ఎంఈడీ చేసిన ఓసీ అభ్యర్థులకు పీజీలో 50%, ఎస్సీ ఎస్టీ బీసీ హ్యాండిక్యాప్ పర్సన్స్ 50% మార్క్స్ కలిగి ఉంటేనే టెట్ రాయడానికి అవకాశం ఉంటుంది. 2011కు ముందు చదివిన ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు డిగ్రీలో అయితే 40%, ఎస్సీ ఎస్టీ బీసీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు 40% మార్క్స్ కలిగి ఉండాలనేది నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేస్తున్నారు. అలాగే టెట్లో అర్హత మార్కులు ఓసీలకు 60%, బీసీలకు 50%, ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్డ్ ఎక్సర్విస్మెన్కు 40%, పేపర్ 1A 1Bలకు రాష్ట్ర సిలబస్ కింద పాఠశాల స్థాయిలో మొదటి భాష కింద పేర్కొన్న తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళం, ఒడియా సబ్జెక్టులో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని 10వ తరగతి వరకు ఒక భాషగా చదివి ఉండాలి. ఇంటర్ డిగ్రీ 2 భాషగా ఒక సబ్జెక్ట్ చదివి ఉండాలి. టెట్లో 2వ భాషగా అభ్యర్థులు తప్పనిసరిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి ఇచ్చినటువంటి గైడ్లైన్స్. దీని ప్రకారం డిసెంబర్ 10వ తారీఖున టెట్ ఎగ్జామ్ జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ మాత్రం నవంబర్ 23 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ గైడ్లైన్స్ ప్రకారం అభ్యర్థులు తమకున్న అర్హతను పరిశీలించుకుని ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా ఇదే రూల్స్ వర్తిస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.